అండి, మీరు ఎలక్ట్రిక్ కుక్కర్ యూజ్ చేసే ఉంటారు కదా. అయితే ఇది న్యూట్రీ కుక్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇది మన ప్రెషర్ కుక్కర్లానే కానీ కరెంట్ మీద పనిచేస్తుంది. దీని మీద ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ రివ్యూ చేయలేదు, అందుకని చేద్దాం అనిపించింది. దీంట్లో ఏముంటాయో చూద్దాం రండి. ఒక పవర్ కేబుల్, స్టీమ్ ర్యాక్, మెజరింగ్ కప్, పావు అర ముప్పావు మెజరింగ్తో, కండెన్సర్ కలెక్టర్, ఒక స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె. అల్యూమినియం హెల్త్కి మంచిది కాదు కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె వాడండి. గిన్నె అయితే చాలా హెవీగా ఉంది, అలానే మన నార్మల్ రైస్ కుక్కర్ గిన్నె అంతే ఉంది. చూడండి గిన్నె ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇప్పుడు మూతను చూసేద్దాం రండి. ఇది వచ్చేసి ప్రెషర్ రిలీఫ్ నాబ్. దీన్ని ప్రెస్ చేస్తే విజిల్ పైకి వస్తుంది, అంటే ప్రెషర్ మోడ్లోకి వెళ్ళింది. ఇంకా దీన్ని ఇలా కిందికి ప్రెస్ చేస్తే మనం ప్రెషర్ని రిలీఫ్ చేసుకోవచ్చు. మనం మన ప్రెషర్ కుక్కర్లోనే మూత పైకి ఎత్తుతాం కదా, అలా అన్నమాట. ఇంకా మూతకి వైట్ రబ్బర్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఒక స్టీల్ మూతలా ఉంది కదా, ఇది విజిల్ నుండి వేస్ట్ బయటకు రాకుండా ఫిల్టర్ అన్నమాట. దీన్ని మనం తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఈ చిన్న స్టీల్ది ప్రెషర్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి దీని సిలికాన్ క్యాప్ తీసి మనం క్లీన్ చేసుకుని మళ్ళీ దానికి మూతకి బిగించేసుకోవచ్చు. మూత అయితే చాలా సాలిడ్గా ఉంది. ఇది పైకి ఉంటే లోపల ప్రెషర్ ఫుల్గా ఉన్నట్టు, ప్రెషర్ లేకపోతే ఇలా కిందికి ఉంటుంది. మనం మూత తీసేటప్పుడు గమనించుకోవాల్సిన ముఖ్య విషయం ఇదన్నమాట. ఇప్పుడు పవర్ కేబుల్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం రండి. ఈ క్రింద 3 పిన్స్ ఉన్నాయి కదా, దీనికి సెట్ అయ్యేలా పెట్టుకోవాలి. ఈ కుక్కరు 1000 వాట్ అండి. దీనికి 16 యాంప్ ప్లగ్ ఇవ్వలేదు, చిన్నదే ఇచ్చారు. సో మనకి చిన్న సాకెట్లో కూడా ఇది సెట్ అయిపోతుంది. కండెన్సర్ కప్ ఎలా పెట్టుకోవాలంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కిందికి లాగడం కానీ కింద నుండి పెట్టడం కానీ చేయకండి. దీన్ని ఒక స్టిక్కర్ అంటించినట్టు ముందు నుండే పెట్టాలి, ముందు నుండే తీయాలి. ఈ అన్లాక్ సింబల్ ఈ బటన్కి స్ట్రైట్గా ఉంటే మూత ఓపెన్లో ఉన్నట్టు. ఇలా తిప్పితే ఇంకా స్టీల్ తాళం వేసినట్టే, ఎంత తీసినా కూడా రాదు. ఇది సాటే బటన్. ఇది కాకుండా ఏ బటన్ ప్రెస్ చేసినా మూత తీసి వండడానికి అవ్వదు. ఇది ప్రెస్ చేసినప్పుడు మనం కడాయిలో వంట చేసుకున్నట్టు కర్రీస్, వేపుళ్ళు ఏదైనా సరే వండుకోవచ్చు. ఒకసారి ఇది ప్రెస్ చేస్తే సాటే మోడ్లోకి వస్తుంది. తర్వాత లో, మీడియం, హై టెంపరేచర్స్గా మారుతుంది. ఇక్కడ టైం మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నచ్చినంత టైం పెట్టుకుని మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే లోపల గిన్నె వేడెక్కుతుంది. మనం నార్మల్గా వంట చేసుకోవచ్చు.
నైట్ శనగలు నానబెట్టాను. ఇవి మనం అడిగిన వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. నీళ్ళు పోసాను. స్టాండ్ పెట్టాలి. రైస్కి మనం జనరల్గా 1-2 కప్పులు వేసుకుంటాం, కానీ ఇందులో 1 కప్పు తగ్గించి వేసుకోవాలి. సో నేను 2.5 కప్పులకి 5 కప్పులు నీళ్ళు వేయాలి, కానీ 4 కప్సే వేస్తున్నాను. దీని మీద మనం గుడ్లు కానీ దుంపలు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి రైస్ ఆప్షన్ ఫ్రెష్ చేయాలి. టైము 12 మినిట్స్ చూపిస్తుంది. 12 మినిట్స్లో మనకి ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు స్టార్ట్ బటన్ నొక్కాలి. ఫస్ట్ పెనం ప్రీ హీట్ అవుతుంది, తర్వాత కుకింగ్ మోడ్లోకి వెళ్తుంది, తర్వాత వామ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా 7 నిమిషాల్లో కుక్ అయిపోతాయి. కుకింగ్ అయిపోయాక ఆటోమేటిక్గా వామ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇది క్యాన్సిల్ బటన్ నొక్కే వరకు అలా వామ్ మోడ్లోనే ఉంటుంది. మూత తీసే ముందు మనం ప్రెజర్ రిలీజ్ చేసుకుందాం. చూసారా ఎలా వస్తుందో? ఆవిరిలో అంతా పోగానే ఈ ప్రెజర్ ఇండికేటర్ అలా కిందికి పడిపోతుంది. చాలా అంటే చాలా బాగా, చాలా ఈజీగా, ఇంకా చాలా ఫాస్ట్గా అయితే అయ్యింది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.